ట్రెండీ లాట్కన్ డిజైన్ 5 ఇంచు పొడవు, 5 ఇంచు వెడల్పు, 3.5 ఇంచు పొడవు, 3.5 ఇంచు వెడల్పు. ఆ విధంగా అవి 2 ఇవి 2 కట్ చేసుకోండి. ఇప్పుడు 5 ఇంచు ఉన్న పెద్ద పెద్ద పీస్ తీసుకొని సెంటర్కి ఫోల్డింగ్ వేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా చేయండి. సెంటర్కి ఫోల్డింగ్ వేసి మళ్ళీ మరొక ఫోల్డింగ్ వేయండి. సేమ్ నేను చూపిస్తున్న విధంగానే వేయండి. అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. వేసిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఈ చివరి కోని తీసుకొచ్చి మధ్యలో పెట్టండి. మధ్యలో పెట్టిన తర్వాత చూడండి ఒక స్టిచ్ వేసేయండి. అలాంటివి 2 చేసుకోండి. 2 తయారు చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఏ విధంగా అయితే థ్రెడ్ పెడుతున్నానో అదే విధంగా థ్రెడ్ పెట్టండి. ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నట్టు పెట్టండి. చూడండి నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా థ్రెడ్ పెట్టేసి మళ్ళీ దాని మీద ఇంకొకటి పెట్టండి. నేను ఏ విధంగా వేస్తున్నానో ఒక్కసారి చూడండి. ఫేసింగ్ అనేది 2 ఒకవైపు ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఇప్పుడు చిన్నది తీసుకోండి. చిన్నది తీసుకొని నేను చూపించే విధంగా కట్ చేసేయండి. నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేసేసి రెండిటికి ఒక 1/4 ఇంచు వెడల్పుతో స్టిచ్ వేసేసి దాన్ని తిప్పేయండి. కట్స్ ఇవ్వండి. కట్స్ ఇచ్చేసి దాన్ని తిప్పండి. ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా తిప్పేసి దాన్ని మామూలుగా కుట్టేసి మనం రెగ్యులర్గా పెట్టుకునే లాట్కన్ లాగా కుట్టేసి తిప్పేయండి. చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఓకేనండి. తిప్పేసిన తర్వాత చూడండి ఏ విధంగా అయితే నేను పెట్టి లోపలికి తోస్తున్నానో ఏదైనా ఒక సూదిగా ఉన్నది తీసుకొని అలానే చేయండి. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం జాయింట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఒక సూది దారం తీసుకొని స్టిచెస్ వేయండి. అంటే కొంచెం కూడుకోవాలండి దగ్గరగా. అందుకని మరీ టైట్గా కాదు, అలాగని లూజ్గా కాకుండా కొంచెం దగ్గరగా వచ్చేటట్టు లాట్కన్ అనేది కొంచెం దగ్గరగా వచ్చేటట్టు చేయండి. చూడండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా. తర్వాత అది చేసేసిన తర్వాత ఇప్పుడు దాన్ని తిప్పి అదిగోండి ఏ విధంగా అయితే మనం జాయింట్ చేసింది లోపలికి వచ్చేయాలండి. దాన్ని తిప్పేసి ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదండి ఫ్లవర్ 2, ఆ 2 చివర్లో పట్టుకొని కుట్టు వేసేయండి. కుట్టు వేసేసాక మీ దగ్గర పూసలు లాంటివి ఏవైనా ఉంటే తీసుకోండి. ఒక 3 పూసల వరకు తీసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా వేసేయండి. ఓకేనండి. వేసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న దాన్ని తీసుకొని ఈ ఓసులో నుంచి లాగి సూది ఒకసారి దానికి మళ్ళీ టైట్గా లాగి ఒక 2-3 ముడ్లు వేసేయండి. అదేవిధంగా 2-3 ముడ్లు వేసేయండి టైట్గా. అంతేనండి. ట్రెండీ లాట్కన్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.